సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఏంది ఇది? న్యూ వీడియో. యా రాజు. ఇప్పుడు రాజు అని మన పేరు అడగబోతున్నా, స్పెల్లింగ్ తో సహా. నీ పేరు చెప్పు రాజు. రాజు. స్పెల్లింగ్ RAJU. వారేవా వండర్ఫుల్. అయితే మన రాజు గారు చిన్న ఉన్నప్పటి నుంచి ఎట్లా ఏం కథ ఏంది మొత్తం మీ లైఫ్ స్టైల్ ఇంటర్వ్యూ. రాజు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్ద అయినాక? నేనా? నేను ఇప్పుడు బర్రెలు వేద్దాం అనుకుంటున్నావా? లేదు. మరి చెప్పు మరి. పోలీస్ అయిదామంటున్నా. పోలీస్ అయిదాం అనుకుంటున్నావు? పోలీస్ కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం చదువుకోవాలి తెలుసా నీకు? తెలియదు. ఎందుకు అయిదామంటున్నావు? ఓకే తెలియదు ఎట్లా అయిదామంటున్నావు? నువ్వు చెప్తే నేను తెలుసుకుంటా కదా. అరే నేను చెప్తే కాదా, నువ్వు ఎట్లా తెలుసుకుంటా? ఫస్ట్ నాకే దొరికిస్తున్నాడు. నువ్వు చెప్తే నేను తెలుసుకుంటా. చెప్పు. సరే నేను చెప్తాను, నైట్ నీకు ఇంటికాడ కలిసినప్పుడు చెప్తా. సరే పోనీ బట్టలు గిట్టలు మస్తు తెచ్చుకుని ఎడిగా తెచ్చుకున్నావు, తెల్ల పాయింట్ ఇట్లాంటి ఎడ తెచ్చుకుంటావు రాజు? నాకు ఇప్పి కదా. అర్రే బొంబాయికి వెళ్ళి తెచ్చుకున్నా. బొమ్మ పెంచా? బొమ్మాయిలో లొకేషన్ చెప్తుంది, నాకు కూడా పెడితే నేను కూడా తెచ్చుకుంటా. అమ్మమ్మ లేరా? అయితే రాజు నువ్వు ఇన్స్టాగ్రామ్ లా రాజు అని పేరు పెట్టుకున్నావు, స్టైల్ ఎవరు పెట్టారు రాజు? అది ఇది మా అన్న పెట్టింది. నీకు రాదా? నాకు రాదు. ఎందుకు? నాకు రాదు, చేయలేను. ఎందుకు రాదు? నాకా? నువ్వు పెట్టిస్తావా? అరే నేను పెట్టేసేందుకు రా, నువ్వు రాజు అని ఎందుకు పెట్టుకోలేవు అంటున్నా. నీకు రాదా? నీకు రాదా? రాలేదు. సరే. ఇంకా ఇప్పుడు నీకు ఏ గేమ్స్ అంటే ఎక్కువ ఇష్టం రాజు నీకు? నాకా? గేమ్స్ లో అంటే నాకు దాచుకున్నట్టు ఒకటే ఇష్టం. దాచుకున్నాడరా? అవుట్ అండ్ వాటర్ రాజు అంటే ఇట్లా ఐస్ వాటర్. అదే ఓకే ఐస్ వాటరా? ఓకే రాజు, ఇంకా నీ లైఫ్ స్టైల్ ఏంది? నువ్వు మొన్న గల్లా నలుగురు కొట్టి పడేసినావు కరెక్టా? నలుగురు కొట్టేసినావా? అందుకే నేను గల్లీ రావాలంటే భయం అవుతుంది రాజు. ఏం కాదు, అంటే భయపడదు నువ్వు. అంతేనా? అంతే. ఎవరెవరు కొట్టిన ఎందుకు కొట్టిన? కానీ నేను ఒక టాక్ వచ్చింది రాజు, మళ్ళీ నిన్న ఫోన్ చేస్తే రాజుకి మధ్యలో ఒకసారి నింపేసినామంటారు అందరు. కరెక్టేనా? కొట్టి పడేసినట్టుగా బట్టలు అయిపోయి నీకు అందరు దండ కొట్టినట్టుగా పిల్లలు గల్లీలా. నువ్వు మళ్ళీ వాంది కాదు, నీ కొట్టిరలేదు గుంపేసి. కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? జుట్టమండలో కొట్టలేదు. కొట్టిరంట, నింపేసిరా నీకు? మళ్ళీ నైట్ హాస్పిటల్స్ కు పోయింది, గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరు తీసుకోలేదు. దెబ్బలు తిని ఎవరు కొట్టలేదు. బెక్తాడు. సరే అందరూ అంటారు రాజు గారిని పండ్లు మీద ఇంటర్వ్యూ తీసుకుంటారు, పండ్లు అంతా పెట్టుతుంటే రాజుని ఇయ్యాను. అరే అమ్మా, ఎల్లో తిట్టి కానీ పప్పిల్లో వస్తున్నాయి రాజు. నీ పనులు చుంకాయించాలి గల్లీలో. నువ్వు ఆడ స్మైల్ ఇస్తే మళ్ళీ 1 కిలోమీటర్ దాకా కనిపిస్తాయి నీ పనులు. నైట్ లో ఇంట్లో కనిపించమంటాను, ఎందుకు ఎక్కువ పెట్టుకోతావు నైట్ లో బయటికి? నువ్వు అంజన్ వాళ్ళు లేరు ఉంటా గాయస్. నువ్వు నా పేరు వేయకు గాయస్, నువ్వు గాయస్ చేసాను నూనె వేయకు. ఏడుకోతావు బయటికి గజ్జపు నైట్ లో. బయట అంటే ఇక్కడ టెంట్ హౌస్ దిక్కు ఉండేస్తా. టెంట్ హౌస్ దిక్కుంటావా? నైట్ లో నాకు టాక్ వచ్చింది, వాడు ఇట్లా పెద్ద సంచి పట్టుకుని రోడ్డు మీద బాటిల్ అడుగు వేసుకుంటూ తెలంగాణ అంటారంట, కరెక్టేనా? బయట చెప్పారు రాజు, నేను కాదు. చెప్పారు బయట నీ ఫ్యాన్స్ చెప్తారు. రాజు వాడు అడిగిన నైట్ ఇంటికి వచ్చి వాడు బాటిల్ ఎడుకుంటూ నువ్వు చూసావు నువ్వు అనిపిలేవాడా? సంచి తీసుకొని ఎడుకోను జింగలకు అంది నైట్ లో నువ్వు వస్తుంటే నువ్వు కూడా. నేనెందుకు చెప్పి నాకు నువ్వు కూడా హెల్ప్ నువ్వు చేస్తున్నావు అది చెప్పు. ఎందుకు వస్తుంటే ఎట్లా అంటావు? నువ్వు వస్తుంటే ఎట్లా అంటావు? తప్పు కాదనేది. తప్పు మరి రాజు, ఇంకా నువ్వు బండి కొంటా అంటున్నావు, ఇంట్లో దమ్ చేస్తున్నావు అంట. నీకు ఇప్పుడే బండి ఎందుకు రాజు? నాకా? ఎవ్వరు లేకొచ్చారు అడిగితే, అందుకోసమే కొంటా అని చెప్పి. ఏదైనా నువ్వు ఈ నుంచి అడగ పల్సర్ తిరుగుతున్నావు, వాళ్ళు ఇది బండి సార్ తీసుకోపోయి ఎవరికి కూడా అడగకొచ్చా ఇప్పటి నుంచి. అప్పుడు ఇప్పుడు ఏ బండి తీద్దామంటున్నావు? నీ డ్రీమ్ ఏముంది బండిది? స్కూటీదే తీద్దామంటా. స్కూటీ స్పెల్లింగ్ చెప్పు రాజు. తెలియదు. అరే అట్లెట్లా మరి స్కూటీ వేసుకుంటాడు? ఫస్ట్ స్పెల్లింగ్ రాపిస్తారు, స్కూటీ స్పెల్లింగ్ ఎట్లా రాస్తావు మరి? నాకు రాదని చెప్పేస్తా అని చెప్పేసి స్కూటీ మరి ఇవ్వకపోతే కూడా ఫరక్ లేదు. మరి బండి ఎట్లా కొంటున్నావు? మరి ఫరక్ లేదు, ఎట్లా తిరుగుతావు? బండి లేకపోతే ఐఫోన్ తెచ్చుకుంటావు. ఐఫోన్ స్పెల్లింగ్ చెప్పు. రాదు. ఏమే రాదు. ఎట్లా నువ్వు భూమి మీద ఎట్లా బతుకుతావు? ముంగటికి ఏం చేద్దామంటున్నావు నువ్వు చెప్పు. నేనా? ముంగటి ప్లాన్ ఏముంది? జైన్ అని ఉంటాడు. నువ్వు గేర్లు వేయకు చూడు. భగవాన్ క్యా జులుం హై. ఏం చేయమంటున్నావు చెప్పు ఫస్ట్. నాకు తెలియదు. అరే తెలియదంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎట్లా రాజు? ముగ్గురు అన్నతమ్ములు, మీ ఫ్యామిలీ ఎట్లా ఇప్పుడు? నువ్వు నగకు, నీ పనులు చంకాయిస్తున్నాయి. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు? ఏం లేదు. ఎందుకేం లేదు? ఏం చేయవా? ఇట్లా తిరుగుతావా? స్కూల్ పోతా. స్కూల్ ఏ స్కూల్? కాకతీయ స్కూల్.
ఇన్నట్టుంది ఎక్కడ స్పెల్లింగ్ రాదు నవ్వు అని చెప్పు కదా నాకు సార్ కాకతీయ స్పెల్లింగ్. కాకతీయ KAKATIYA. వారే వా రాజు, నా సైడ్ నుంచి నా తరఫు నుంచి చెప్పట్లు నా స్పెల్లింగ్ చెప్పిన నీ జిందగీలా ఫస్ట్ ఇంత పెద్ద స్పెల్లింగ్ చెప్పినావు రాజు. యూ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ మై సపోర్ట్. చలో ఇంకేం చేద్దామంటున్నావు రాజు? ఇంకేం లేదు. అంతేనా ఇక తిరిగిరామా? నీకు అందరు అంటారు రాజు రాజుకి పిల్లలు ఉన్నారు, 2-3 పోరీలు అని, కరెక్టేనా? కాదు. లేరా? నేను చెప్పు, పోరీలు అంటే ఆపురు అనుకోవాళ్ళు రోడ్డు మీద నీలాగా సంచలేసుకుని ఎమ్మడొస్తారు వీడు. కాదా కాదా మరి ఎవరైనా చెప్పు మరి. ఇవ్వలేరు. సింగిల్ అయిపో రాజు నువ్వు. అందుకే పూర్లు అందరూ అంటారు, నాకు చెప్పండి పూర్లు అన్న రాజు ఏమో నైట్ మొత్తం సంచిలోకి వస్తున్నాడు, గల్లీలా ఫాలో అవుతున్నాడు. ఇంకా రాజు నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? నేనా 9th. అమ్మ చెప్తావు అందరికి ఎట్లా ఇజ్జత్ ఇస్తావు? ఇజ్జత్ నీకు రా నీకు అంటే 9th క్లాస్ అన్న. మంచి నుంచి వద్దు ఇట్లా వద్దు, నువ్వు హ్యాండ్ అన్నావు కదా అట్లా ఇజ్జత్ కాదు చుట్టాలకు అట్లా నేను స్వాన్ అడుగుతున్నా. చుట్టాలకు అట్లా పోరు రాజు నువ్వు మీ డాడీ మాట ఇంటలేమంటే ఇంట్లో డాడీకి ఎదురు బదురు ఆడిస్తున్నావు అంటే ఎంత కాబట్టి కరెక్ట్ అది. ఏం ఆడినా అంట ఏ యాన్ మాడితే యానిత్తి యాన్ తిన్నుక్తి ఏమేమంటున్నావు అంట కరెక్ట్ కాదు. ఏ అబద్ధాలు ఆడకు నువ్వు. కరెక్ట్ కాదు. కాదా? పోనీ ఇప్పుడు ఇంకా ఏముంది నీ ప్లాన్ ముంగట? ఏం లేదు. అరే అప్పటి ఎట్లుంటావు రాజు నువ్వు భూమి పైన ఎట్లుంటావు? ఏం లేకపోతే నాకు అది చెప్పు ఎట్లుంటావు? ఏముంటా అంటే అంజబా ఉంటే ఉంటా నేను కూడా. నువ్వు గేర్లు వేయక రాజు, నువ్వు గేర్లు వేయక రాజు, నువ్వు నాకు గేర్లు వద్దు, గేర్లు డౌన్ చేయక నాకు. నువ్వు నా పేరు కాదు, నువ్వు ఎట్లా బతుకుతావు ముంగట అది చెప్పు. చూసా అప్పటికి ఆలోచిస్తాయి మనకి. సరే పోనీ ఇప్పుడు మన ఇంట్లో పెద్దోని నువ్వేనా? కాదు, చిన్నోని లాస్ట్ చిన్నోని. అందుకే తీసుమార్కను గల్లీలా. ఈ కొన చాకడ దాకా రాజు రాజు అంటారు. ఏ రాజు అంటే పల్లెదమ్మని రాజు అంటారు కరెక్టే రాజు నేనలే బయట అంటారు. అంటారు ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకొని ఇస్తా రాజు, అట్లా ఏం లేదు నేను చెప్పేస్తా. పల్లెదమ్మని రాజు అంటే నేను ఎవరు అనుకున్నా, నీ పేరు చెప్తారు బయట. 93927055362528. ఎట్లా కొట్టుకుంటావు? 10 నంబర్లు ఉంటాయి, నా నిగరం చెప్తున్నా ఎట్లా కొట్టుకుంటావు? హలో తప్పు కదా మరి నంబర్ కి 10 ఉంటాయి, నువ్వు ఎట్లా కొట్టుకుంటావు అన్ని నంబర్లు? నువ్వు చెప్పినావు కదా. అరే నేను చెప్తా, నాకు చదువు రాగా చూసే నేను టాలెంట్ చూస్తున్నాను. చెప్పు నంబర్. నువ్వు చెప్పా, నేను ఏం చెప్పాలి చెప్పరా? ఫుల్ చెప్తా నీకే రాదు, మళ్ళీ ఏం చెప్పేం చేయాలి నువ్వు అన్నిటి చెప్తావు. 9385002517. 10 లెక్క పెట్టుకోవట్లేదు, 10 లెక్క పెట్టుకో నంబర్లు, 10 నంబర్ లెక్క పెట్టుకో. నగకరా చెంపాయిస్తున్నావు, నగకరా రాజు. నీ స్మైల్ నీ ఫ్యాన్ రా, నేను స్మైల్ కి. థ్యాంక్ యూ. అరే రాజు ఈరోజు దావతుంది రాజు, వస్తావా నైట్? ఎందుకు? అందరూ అంటారు గల్లా రాజు వాడు ఏడా పొద్దున ఇంట్లోకి 10 గంటలకు బయలుదేరుతారు ఫ్రెష్ గా తీసుకొని. నైట్ అన్ని మొత్తం పొద్దుంతా ఫంక్షన్ అక్కడ బ్యానర్ చూసుకొని వస్తామంట. ఏ ఫంక్షన్ లో బ్యానర్ చూస్తే ఫంక్షన్ కి వెళ్ళిపోతామంట. కరెక్టేనా? చెప్తారు రాజు బయట. అట్లా ఇద్దరం పోదాము. అరే నేను రాజు అన్ని ఉన్నావు కదా, రావాలి. నేను రాను నాకు పిలిస్తే ఫంక్షన్ పిలుస్తాను వస్తాను, పిలుస్తూనే వస్తారు ఎవరైనా. అట్లా చెప్పలేదు గల్లీలా. అన్న రాజు ఏడా బ్యానర్ కనిపిస్తే అన్న ఇట్లా ఫోటో తీసుకుంటావట, నా ఇట్లా ఇది ఆదుకోవాలి అది ఆదుకోవాలి ఫోటోలో కడగబడలు వేసినాడు నువ్వు. ఎందుకంటే షూటింగ్ చేద్దామని వేసుకున్నా గైస్. ఏడా షూటింగ్ చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు చెప్పలేవు కదా. అరే నీ షూటింగ్ నువ్వు ఏడా రీల్ కోసమని చెప్పినావు, షూటింగ్ కాదు ఇది, నువ్వు దావత్ కోసం వేసినావు చెప్పారు గల్లీలా. కాదు, నైట్ ఎడుకోతున్నావు, నీ ప్లాన్ ఏముంది? నైట్ బొంబాయికి వస్తున్నా. బొంబాయా? బొంబాయి కోనికి ఫస్ట్ ఇక్కడి నుంచి ఏ బస్ ఎక్కాలి అన్ని తెలుసా నీకు? తెలుసు. ఏం ఎక్కుతావు రేపు? ఫస్ట్ ఏం ఎక్కుతా తెలుసా? పుల్లవత్ ఎక్కుతా, కర్ణాటక. వెరీ గుడ్ రాజు, వెరీ గుడ్. దాని తర్వాత గుల్బర్గా పోతా. గుల్బర్గా పోయి అడిగే రాజు నీకు అడుగుతా, నీకు బస్ ఉన్నా నీకు స్పెల్లింగ్ లే రావు, నువ్వు బస్ బోర్డు ఎట్లా ఎక్కుతావు నాకు అర్థం కాదు. కండక్టర్ అడుగుతా. ఇంత టాలెంట్ ఉందా రాజు? అరే నగకు రాజు, నీకు స్మైల్ కి ఇదవుతున్నా నగకు. ఇంకా చెప్పు రాజు. ఇంకా దాని తర్వాత ఇక నువ్వు డైరెక్ట్ ముంబై వెళ్ళిపోతావా? అంతే. గది రాజు ముంబైకి నైట్ వంటి మనకు తెల్లరా అని వారే కొద్దిలా కేకుజరా. చలో ఇంకా రాజు ఇంకేం లేదు. నువ్వు నాకే పంచులు కొడుతున్నావు రాజు, నేను నీకు అడగాలంటే కూడా నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం పంచులు కొడతావు అని చెప్పి చెప్పు. ఇంకా పొద్దున్న లేవగానే ఎన్ని గంటలకు స్కూల్ పోతావు, ఏం చేస్తావు? నీ పక్కన
9 గంటలకు పోతావు. 8:50 దాకా పోతా నేను. 9 అనుకో. ఎన్ని గంటలకు లేస్తావు రాజు నువ్వు? నేను 8 కి లేచేస్తా. 8కి లేస్తావు. మరి గల్లీలో అడిగితే ఎన్ని గంటలకు లేస్తావు రాజు అంటే మొన్న 11-12 గంటలకు అన్నావు ఎట్లా? సండే అయితే 11-12 లేస్తా. సండే అంతే బండదు రాజు. నేను అందుకే షార్ప్ దిమాకు మళ్ళీ మొత్తం మడ్డి అవుతావు. ఆ దిమాగ్ నువ్వు అంటే నువ్వు కూడా మడ్డి అయిపోతావు, నీ దిమాగ్ కూడా మడ్డి అవుతుంది. నీ దిమాగ్ మనకే చెప్తున్నా. అందుకే చెప్పింది నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి ఫస్ట్ ఏమేమి చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి, వార్మప్ చేయాలి. వార్మప్. వార్మప్ ఎక్సర్సైజ్ ఒకటి వార్మప్ చేయాలి. వార్మప్ చేసినాక ఏడుకోవాలి. వార్మప్ చేసినాక ఏడుకోవాలి. చెప్పు. స్నానం చేసుకొని పోవాలి. ఇంకెడుకుతావు? స్నానం చేసుకుంటే మరి చెప్పవా మరి? చెప్పలేవు కదా. డైరెక్ట్ స్నానం చేయ కంప కోసం అట్లా పోతుంది స్కూల్కి. వార్మప్ చేయగానే ఫస్ట్ బ్రష్ సారీ 4 ఫస్ట్ బ్రష్ చేస్తాను. ఇతనే తప్పు పెట్టుకో. నాకు నువ్వు బ్రష్ చేయవు ఎందుకు కూడా చెప్తా. నీ చెంకాయ నీ పనులు స్మైల్ స్మైలీ. పాన్ తినవు కదా నేను తింటా. అరే నేను కాదురా, నీ పనులు మస్తు బయట ఉంటే రాజు. అక్కడ చూసేసి చెప్పింది నేను రాజు. ఇప్పుడు అంతా ఓకే పోయింది. నువ్వు స్నానం చేస్తావు, డైరెక్ట్ స్నానం చేస్తావు. చేయంగా నేను ఇంకెడుకోతావు. స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత బట్టలు వేసుకుంటా. బట్టలు వేసుకున్న తర్వాత ఒక చిన్న బొట్టు పెట్టుకుంటా. ఓకే బాగా వేసిన తర్వాత చాయ్ తాగుతా. చాయ్ తాగిన తర్వాత ఎంత టిఫిన్ అంటే టిఫిన్ తింటా. బ్యాగ్ వేసుకుని పోతా. బ్యాగ్ వేసుకొని డైరెక్ట్ పోతావు. ఇక అంతే. పోగానే స్కూల్ పోగానే ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ పీరియడ్ ఏంటి మీకు? బయాలజీ. బయాలజీ. బయాలజీలో నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 8th కదా. 8th క్లాస్ లో బయాలజీలో ఏదో 6th లెసన్ 7th లెసన్ ఉంటుంది అంటే ఏంటి ఉంటుంది? అంత మాకు ఐడియా లేదు. నువ్వు బుక్ చూడలేవా? నువ్వు ముంగడకు పనికిరావు రాజు. నువ్వు ముంగడ పనికిరావు. నీకు పెళ్లి చేసి వేసినట్టు నేను కుల్లా. నీకు పనికిరావు. సరే స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తావు? మళ్ళా స్కూల్ రాగానే వస్తా, బ్యాగ్ పెడతా, హోంవర్క్ ఉంటే హోంవర్క్ రాసుకుంటా. ఏమంటారు దానికి? హోంవర్క్. హోంవర్క్. అరే ఏం రాజు, నీ స్కూల్ పోగానే మొత్తం టాలెంట్ అయిపోయినావు. హోంవర్క్ రాస్తావు. హోంవర్క్ రాసిన తర్వాత ఇట్లానే హోంవర్క్ రాసిన పాల షాప్ లో పోతావు. పాల షాప్ లో అంజనా కనిపిస్తే అంజనా గేర్ లేక రాజు. నువ్వు గేర్ లేకు. నైట్ 11-12 కానీ నీ దగ్గర పాల అవసరం వస్తుంది. రాదు. సరే పోను వర్క్ చేసుకోరాజు. నీకు వద్దంటలే. అరే నువ్వు 500 కమాయిస్తున్నావు డైలీ. అబ్బా నువ్వు ముందు సీఎం అవుతావు రాజు. టెన్షన్ తీసుకో. 500 జమ సీఎం అవుతావు. టెన్షన్ తీసుకో. ఇంకా రాజు చలో హోంవర్క్ వేసినాక పోతావు. పోగానే అంతేనేగా. చలో లైక్ చేయండి, షేర్ చేయండి. అరే సో గాయ్స్ మరి రాజు గాంధీ అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, వీడు అన్ని చెప్పేసిండు. ఇప్పుడు నాకు కూడా కొన్ని పంచులు కొట్టేసిండు. ఈ రోజు వీడియో అయితే ఇదే. సో అందరూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చెప్పురా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. చెప్పు మొత్తం చెప్పు. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చెయ్యండి. ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకు నిరుత్తరుడు అలా ఒకటి నేర్పాల్సి వస్తుంది. ఇంకా సెట్ కావాలి. చలో గైస్ రైట్.